తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ వెరీ సూన్ ఉన్నాయి కాబట్టి డేట్స్ అనేవి చాలా అనుకోకుండా చాలా ఫాస్ట్ గా ఇచ్చేసారు అనమాట. అంటే ఎగ్జామ్ కి గ్యాప్ తక్కువ ఉంది. అంటే ఇన్ని రోజులు మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా సో ఈ లాస్ట్ మూమెంట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ ఏమవుతారంటే ఈ లాస్ట్ మినిట్ లో సో 1 వీక్ 10 days ఉంది కదా, ఎక్కువ హరి ఉంటారు అనమాట. అలా మైండ్ లో కూడా ఏమవుతుంది అంటే టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామ్ చాలా తొందరగా ఉంది కదా, ఏం చదవాలి, ఎలా స్పీడప్ చేయాలి ఏంటి అనేది ఉంటది. సో బేసిక్ గా ఏంటంటే ఇలాంటి టైంలో కూల్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో పక్కాగా ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటూ రావాలి. సో రివిజన్ ఎంత ఎక్కువ చేస్తే సబ్జెక్ట్ అనేది అంత ఎక్కువ గుర్తుంటది ఎగ్జామినేషన్ లో. అండ్ అట్లీస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మినిమమ్ సో 100 to 150 క్వశ్చన్స్ MCQs ని పక్కా ప్రాక్టీస్ చేయాలి ప్రతి సబ్జెక్ట్ లోను. ఇక్కడ జిఎస్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో జిఎస్ అంటే ఇప్పుడు మనకి జిఎస్ లో మళ్ళీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అనేసి. సో ఓవరాల్ గా మనకి సిలబస్ లో జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేశారు, కానీ అందులో ఎక్కువ వెయిటేజ్ ఏంటి, ఎక్కువ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్ మీద ఉంటది ఇవన్నీ లేదు. కాబట్టి ఓవరాల్ గా పక్కా ప్లాన్ తోని ఈ టైంలో అన్ని సబ్జెక్ట్స్ ని కవర్ అయ్యేలాగా రివిజన్ చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ కూడా గ్రామర్, సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఏంటంటే ఈ 1 week 10 days లో మినిమం 4-5 times రివిజన్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. 4-5 times పక్కా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో చాలా మంది అప్లై చేశారు కాబట్టి మేబీ పేపర్ కూడా ముందులాగా ఏంటంటే ఈ సింపుల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అలా రావట్లేదు. ఎక్కువగా స్టేట్మెంట్ టైప్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్, క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మారుతుంది. యాక్చువల్లీ బేస్డ్ ఆన్ దట్ MCQs ని ప్రాక్టీస్ చేయాలి బాగా.